హాయ్ నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్. సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని కొత్త ఏడాదిని స్వాగతించేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. మరో ఏడాది చరిత్రగా మారే సమయం ఆసన్నమైంది. ఈ 2023 భారత్కు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది. చంద్రయాన్, G20 సదస్సుతో భారత్ పేరు అంతర్జాతీయంగా మారుమోగగా మణిపూర్ ఘర్షణలు, ఒడిశా ఘోర రైలు ప్రమాదం, రెజ్లర్ల ఆందోళన కలుక్కుమనిపించాయి. రోమాలు నిక్కబొడుచుకునే ఘనతలు ఒకవైపు, పెను విషాదాలు నింపిన ఘటనలు మరోవైపు. కొత్త ఏడాదిలోకి కాలు మోపే ముందు ఈ ఏడాదిని ఓసారి గుర్తు చేసుకుందాం. లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ ఫొగాట్ తదితర రెజ్లర్లు జనవరి నెలలో ఢిల్లీలో చేపట్టిన ఆందోళన తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ WFIపై నిరవధికంగా సస్పెన్షన్ విధించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం WFI ప్యానెల్ను రద్దు చేసి మరలా ఎన్నికలు నిర్వహించింది. ఈ క్రమంలో ఎన్నో ఉద్వేగపూరిత పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక దశలో తమ పథకాలను గంగానదిలో కలిపేందుకు రెజ్లర్లు సిద్ధమయ్యారు. మరికొందరు ఆట నుంచి వీడ్కోలు పలుకుతున్నామని ప్రకటించగా, ఇంకొందరు అవార్డులు వెనక్కి ఇచ్చారు. ఇక సాక్షాత్తు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై మార్చి నెలలో అనర్హత వేటుపడడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మోదీ ఇంటి పేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్కు 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన 24 గంటల వ్యవధిలోనే లోక్సభ సచివాలయం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. న్యాయ పోరాటం అనంతరం దిగువ స్థాయి కోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుమారు 5 నెలల తర్వాత రాహుల్ పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. అప్పటి వరకు నెంబర్ 1గా ఉన్న చైనాను దాటేసి 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. చైనా 2వ స్థానంలో నిలిచింది. 1950 నుంచి ఐరాస జనాభా లెక్కల్ని ప్రచురిస్తోంది. అప్పటినుంచి అగ్రస్థానంలో ఉన్న చైనాను మన దేశం వెనక్కి నెట్టింది. జనాభా విషయంలోనూ భారత్పై చైనా అక్కసు వెళ్లగక్కింది. తమ వద్ద ఇప్పటికీ 90 కోట్ల మంది ప్రతిభ కలిగిన కార్మికులు ఉన్నారని పేర్కొంది. జనాభా పెరిగిన వారిలో ప్రతిభ ఉండాలిగా అంటూ వ్యాఖ్యలు చేస్తుంది. ఇక ఉలిక్కిపాటుకు గురిచేసిన మణిపూర్ ఘటన. జాతుల మధ్య వైరంతో మే నెలలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. మైతేయులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఆదివాసీ శాఖకు ప్రతిపాదన చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడంతో అల్లర్లు చెలరేగాయి. వారికి రిజర్వేషన్లు ఇవ్వొద్దని ఆదివాసీ తెగలు డిమాండ్ చేశాయి. ఇది కాస్త తీవ్ర ఘర్షణలకు దారితీయడంతో ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. మహిళలు బృందాలుగా ప్రముఖుల ఇళ్లపై దాడి చేసి నిప్పంటించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే 2 మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగించిన ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఇంటర్నెట్ ఆంక్షలతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ ఘటన దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ ఘటనలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పరిస్థితి కాస్త కుదుటపడింది. ఇక ఈ అమృత కాలంలో భారత్కు కొత్త పార్లమెంటు భవనం అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ద్రవిడ సంప్రదాయానికి గుర్తుగా ఉన్న సెంగోల్ను స్పీకర్ కుర్చీ పక్కన ప్రతిష్టాపన చేశారు. ఒడిశాలోని బాలేశ్వర్లో జూన్ 2 రాత్రి కోరమండల్ ఎక్స్ప్రెస్, ఓ గూడ్స్ రైల్, యశ్వంత్పూర్ హౌడా ఎక్స్ప్రెస్ రైళ్లు అనూహ్య రీతిలో ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా పెను విషాదం నింపింది. ఈ ఘటనలో 296 మంది బలయ్యారు. సుమారు 1200 మంది గాయపడ్డారు. బోగీలు ఒకదానిపై ఒకటి దూసుకెళ్లడం, వాటి మధ్య ఛిద్రమైన శరీరాలు, క్షతగాత్రుల ఆహాకారాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. ఆ విపత్తు వేళ స్థానికులు ప్రదర్శించిన మానవత్వం హృదయాలను కదిలించింది. గాయపడిన వారికి రక్తం అవసరం ఉంటుందని ఆలోచించిన వందలాది మంది యువత ఆస్పత్రికి తరలివచ్చి సాయం అందించారు. రోమాలు నిక్కబొడుచుకున్న మూమెంట్ చంద్రయాన్-3. ఆగస్టు నెలలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 సురక్షితంగా దిగడంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది.
అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా, రష్యా, చైనాలకు సైతం అందని దక్షిణ ధ్రువంపై కాలుమోపి విజయ గీతిక వినిపించింది. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్లు 14 రోజుల పాటు చంద్రుడి గురించి విలువైన సమాచారం అందించాయి. అనంతరం చంద్రుడిపై చీకటి కావడంతో ఆ రెండు నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయాయి. చంద్రయాన్-3 సురక్షిత ల్యాండింగ్ జరిగిన కొద్ది రోజులకే సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఆదిత్య-L1ను ప్రయోగించింది. జనవరి 6న ఇది గమ్యస్థానానికి చేరుకోనుంది. సెప్టెంబర్ నెలలో భారత్ అధ్యక్షతన G20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు నినాదంతో సభ్య దేశాలతో పాటు పలు మిత్ర దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు భారత్ ఆతిథ్యమిచ్చింది. ఢిల్లీ డిక్లరేషన్పై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడాన్ని భారీ విజయంగా అభివర్ణించారు. దీని నిర్వహణపై అమెరికా సహా ప్రపంచ దేశాల నుంచి భారత్కు ప్రశంసలు దక్కాయి. మన దేశం నుంచి ఐరోపాను అనుసంధానం చేసే ప్రతిష్టాత్మక భారత్ పశ్చిమాసియా, తూర్పు ఐరోపా ఆర్థిక నడవా విషయంలో ఈ సదస్సులో అవగాహన ఒప్పందం కుదరడం కీలక పరిణామం. ఈ నవంబర్ నెల భారత్ క్రికెట్ అభిమానులకు అంతులేని నిరాశను మిగిల్చింది. ఐసీసీ వరల్డ్ కప్ 2023లో ప్రారంభం నుంచి పరుగుల వరద పారించి వికెట్ల వేటలో దూసుకుపోయి ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టి జైత్రయాత్రను కొనసాగించిన రోహిత్ సేన ఆఖరి మెట్టుపై భంగపడింది. పరాజయం పాలై కంగారులకు 6వ ప్రపంచ కప్ సమర్పించుకుంది. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత భారత్కు కప్ అందించాలనుకున్న రోహిత్ స్వప్నం చెదిరిపోయింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో సొరంగం పాక్షికంగా కుప్పగూలడంతో 41 మంది కూలీలు చిక్కుకుపోయిన ఘటన దేశవ్యాప్తంగా కలవరానికి గురిచేసింది. సహాయక చర్యలకు అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలను దాటి 17 రోజుల పాటు విరామం ఎరుగక శ్రమపడ్డ సహాయక బలగాల కష్టానికి ఫలితం దక్కింది. చివరకు ర్యాట్ హోల్ మైనర్ల నైపుణ్యంతో ఆ కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. శీతాకాల పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్సభలోకి 2 దుండగులు దూసుకొచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ వ్యక్తి గ్యాలరీ నుంచి కిందకు దూకుతూ నినాదాలు చేయగా మరో వ్యక్తి ఒక రకమైన పొగను వదలడం అలజడి సృష్టించింది. ఇదే సమయంలో పార్లమెంటు బయట మరో 2 దుండగులు ఈ తరహాలోనే ఆందోళనలు చేశారు. దీనిపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలంటూ విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నిరసనలతో పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందంటూ సభాపతులు వారిపై వేటు వేశారు. ఒక సెషన్లో 146 మందిపై సస్పెన్షన్ విధించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరి రాబోయే కొత్త సంవత్సరం ఎలాంటి సంతోషాలు, సవాళ్లను మన ముందుంచుతుందో చూడాలి.